నాయనా ప్రహ్లాద, మేము చెప్పిన పాఠాలను నీ భావాలకు అనుగుణంగా త్రిప్పబోకు. మేము బోధించిన వానిని యథాతథంగా మీ తండ్రిగారికి అప్పగించు. మీ తండ్రికి విరోధి అయిన వాని నీతులను విప్పకు. బాబ్బాబు, మా పరువు దక్కించు అని బుజ్జగించి బ్రతిమాలి షండాచార్యుల వారు ప్రహ్లాదుని హిరణ్యకశిపుని వద్దకు తీసుకునిపోయాడు. ప్రహ్లాదుడు తన లోకంలో తానున్నాడు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్చుతు మీద చేర్చువాని అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాటపట్టైన వాని శిశుబుధలోక సంభావ్యుచీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కమనుచు అడుగు తీసి అడుగు వేస్తున్న కొంచెంపాటి కాలంలో కూడా ఆ బాలుడు మాధవ చింతన మానలేదు. అదే అతని పాలిటి అమృతమై ఒళ్ళి తెలియని స్థితికి తీసుకుని పోతున్నది. బ్రహ్మదేవుడు మొదలైన వారికి కూడా అలవడని హరిభక్తి రూపంతాల్చిందా అన్నట్లున్నాడు ఆ పిల్లవాడు. పుట్టిన తర్వాత పుట్టిన బుద్ధి కాదిది. తల్లి కడుపున పడినప్పటి నుండి అది ఏ ధోరణి. తనలోనూ సర్వ ప్రపంచంలోనూ అణువణువునా నిండి ఉన్నది శ్రీ మహావిష్ణువే అన్న నమ్మకాన్ని నిశ్చలంగా నిలుపుకున్న మహాత్ముడు ఆ బాలుడు. అయితే లోకసామాన్యంగా ఉండవలసిన వినయము, భూతదయ, మంచి బుద్ధి, వివేకము మొదలైన గుణాలన్నీ అతనిలో సమృద్ధిగా ఉన్నాయి. మహామహా పండితులు కూడా అతని తీరుతెన్నులను సంభావిస్తూ ఉంటారు. అటువంటి ప్రహ్లాదుణ్ణి గురువు రాక్షసరాజు ముందునకు త్రోసి తండ్రిగారికి మ్రొక్కు అని ఆదేశించాడు. మహారాజా, నీ కుమారుణ్ణి మేము సరి అయిన పద్ధతిలో తీర్చిదిద్దాము. ఇప్పుడు అతనిలో శత్రుపక్షం భావాలు లేవు. నీతి మార్గంలో ఆరితేరినవాడయ్యాడు. అతని విద్యాబలం ఎలా ఉందో పరీక్షించి తెలుసుకో అని విన్నవించుకున్నాడు.